కళ్యాణ్ పడాల ఈ సీజన్ 9లో ప్యూర్ కామన్ మ్యాన్ ఎవరు అంటే ముందుగా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ గురించే. కళ్యాణ్ ప్యూర్ కామన్ మ్యాన్. తను అగ్ని పరీక్ష షోకి వచ్చినప్పుడు తనకు కేవలం 100 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా తను ఆ టైంలో పెద్దగా యూజ్ చేయట్లేదు. అగ్ని పరీక్ష షోకి వచ్చి ఆడియన్స్ను మెప్పించి బిగ్ బాస్ 9 కంటెస్టెంట్గా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక జీరో పర్ఫార్మెన్స్. అసలు అగ్ని పరీక్ష షోలో చూసిన దానికి బిగ్ బాస్ హౌస్లో తను ఉన్నదానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నాడు. స్టార్టింగ్లో అగ్ని పరీక్ష షో ద్వారా తనను కంటెస్టెంట్గా సెలెక్ట్ చేసిన ఆడియన్స్ కూడా స్టార్టింగ్లో బాధపడ్డారు. తనను ఎందుకు కంటెస్టెంట్గా సెలెక్ట్ చేశాము అని. అగ్ని పరీక్ష షో ద్వారా ఆడియన్స్ తనపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక పోయాయి. తర్వాతి రోజుల్లో టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కెప్టెన్ అయ్యాడు. అప్పటి వరకు ఓటింగ్లో పోటీ లేని తనుజాకు కూడా ఓటింగ్లో పోటీ వచ్చాడు. ఎప్పుడో స్టార్టింగ్లో తను ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు తన పక్కన ఉండి తనను మోటివేట్ చేసిన తనుజాకు కృతజ్ఞత భావంతో ఎండింగ్ వరకు తనుజాకు సపోర్ట్ చేయాల్సిన ప్రతిసారి తనుజాకు సపోర్ట్ చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి కళ్యాణ్ తనుజాకు సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. సీజన్ స్టార్ట్ అయినప్పుడు తనపై జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ సీజన్ ఎండ్ అయ్యేసరికి తను విన్నింగ్ రేస్లోకి వచ్చాడు. అంటే 0 హీరో అయ్యాడు. అయితే కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఉండడానికి టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మాత్రమే కాదు, తనపై చాలా నిందలు పడ్డాయి. అమ్మాయిల పిచ్చోడు అని, ఎప్పుడు చూసినా తనుజ వెనకాలే ఉంటాడు, తనుజ కోసమే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు అంటూ చాలా నిందలు పడ్డాయి. ఆ నిందలు కూడా తను విన్నింగ్ రేసులో ఉండడానికి కారణమయ్యాయి. అలాగే తను సోల్జర్ అయినందుకు కూడా తనకు కొంత ఓటింగ్ పడింది, పడుతూనే ఉంది. అంటే తను సోల్జర్ అనే సింపతి తను వాడుకోలేదు. కానీ ఆడియన్స్కు తెలుసు ఒక సోల్జర్ మన కోసం ఎంత సేవ చేస్తాడు అన్నది. ఆ విధంగా కూడా సోల్జర్ను సపోర్ట్ చేయాలి అని కూడా కొంతమంది ఆడియన్స్ తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ నామినేషన్స్ పాయింట్స్ కూడా చాలాసార్లు కరెక్ట్గా లేవు. కొన్నిసార్లు కావాలనే కళ్యాణ్ డిమాండ్ పవన్ను టార్గెట్ చేసినట్టు కూడా అనిపించింది. కానీ ఫైనల్గా కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు. విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం మరి కళ్యాణ్ విన్నర్ అవుతాడా లేదా అన్నది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కళ్యాణ్ విన్నర్ అవ్వాలా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి.